శ్రీ గురుభ్యో నమః. ఒకానొక సమయంలో ఆ తపస్వి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి నారదునికి గొప్ప తపస్సు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినది. దానికి అనుగుణంగా హిమాలయ పర్వత ప్రాంతానికి వచ్చి తదనుగుణమైనటువంటి ఒక స్థలాన్ని, ఒక గుహను ఎంచుకొని అందులో తపస్సు చేయడము ప్రారంభించినాడు. ఆయన ఘోరమైన తపస్సుకు లోకాలన్నీ కూడా కంపించిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఇంద్రుడు ఈ నారదుని యొక్క తపస్సును పరిశీలించాలి అనేటువంటి ఉద్దేశముతో మన్మధుణ్ణి ఈ యొక్క నారదుడు తపస్సు చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళవలసినదిగా ఆదేశించినాడు. ఎందుకు ఇంద్రుడు ఇలా పంపిస్తూ ఉంటాడు తపస్సులు చేసేవారి దగ్గరికి అంటే, ఆయనకేం పిచ్చి కాదు, ఆయన యొక్క కర్తవ్యమే అది. ఇంద్రుడు అంటే మన సినిమాల్లో చూపించినట్లుగా ఇంద్రియలోరుడు కాదు, ఇంద్రియాలకు ఆధిపత్యం వహించేవాడు అని అర్థం. అంటే ఇంద్రియాలను అదుపు చేసి తపస్సు చేసినటువంటి ఋషి చాలా గొప్ప తపస్సు. ఆ తపస్సుకు ఆ యొక్క లోకాలే కంపించిపోతూ ఉన్నాయంటే చాలా వరకు ఉన్నతమైన స్థితికి వెళ్ళినాడు. కానీ ఎంతవరకు రాగద్వేషాతీతుడయ్యాడు అనేది ప్రధానము. అందుకే రంభను ఆ యొక్క మేనకును వీటిని పంపిస్తారు. ఎందుకు? రాగం, ఇష్టం అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి, లేదా ఏదైనా క్రోధాన్ని కలిగే విధంగా వారికి ప్రయత్నం చేయిస్తుంటాడు. ఎందుకు? ఏమైనా కోపం ఉందా అని. రెండు దాటితేనే అతడు అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుతాడు. దాన్ని పరిశీలించడం కోసమే ఇంద్రుడు ఏవో ఒక మాయ చేస్తుంటాడు. ఆ మాయను కూడా తట్టుకొని తపస్సు చేసిన వాడు సిద్ధిని పొందుతాడు. అంతే తప్ప ఆయన ఏమి ఇంద్రియలోలుడో, అసలు ఇంద్ర పదవి అనేది, ఇంద్రత్వము అనేది ఒక స్థితి. అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంతే. సరే, ఆ విధంగానే మన్మధుని కూడా నారదుని దగ్గరికి పంపిస్తే నారదుని తపస్సు మీద కానీ నారదుని మీద కానీ ఏమాత్రం కూడా ప్రభావాన్ని చూపలేకపోయాడు మన్మధుడు. ఎందుకు అంటే అది నారదుని యొక్క తప ప్రభావం కాదు. నారదుడు తపస్సు చేసినటువంటి ప్రాంతము పూర్వం పరమేశ్వరుడు తపస్సు చేసినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలోనే మన్మధుడు భస్మం చేయబడినాడు. అక్కడ మన్మధుడి యొక్క ఉనికి అనేది శూన్యం, ఏమాత్రం కూడా పనిచేయదు. కాబట్టి మన్మధుడు నారదుని మీద ఏమాత్రం కూడా ప్రభావం చూపలేక వెనక్కి వచ్చేసినాడు. ఇంద్రుడు కూడా సరే ఇక ఆ ప్రాంతంలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో పెద్దగా ఇక వదిలేస్తాడు. నారదుని జోరికి వెళ్లకుండా వదిలేసినాడు. కొంతకాలం గడిచినది, తపస్సు అనేది అయిపోయింది అని భావించినటువంటి నారదుడు తపస్సు నుంచి బయటికి వచ్చినాడు. అంటే ఈ తపస్సు కాలంలో నారదుణ్ణి ఇంద్రుడు ఇబ్బంది పెట్టలేకపోయాడు కాబట్టి నారదుడు అది తన యొక్క గొప్పతనంగా భావించినాడు. ఆహా, నేను ఎంత గొప్ప తపస్సు చేసినాను, ఇంద్రుడు కూడా నన్ను ఏమాత్రం కూడా కదిలించలేకపోయాడు, నేను రాగద్వేషములకు అతీతున్నైపోయాను, ఇంద్రియాలన్నీ కూడా జయించి వేశాను, ఎవ్వరికీ సాటి లేనటువంటి తపస్సు చేశానని కొంచెం అహంకారాన్ని ప్రదర్శించి గొప్ప విజయంగా భావించుకున్నాడు. సరే, విజయం సాధించుకోవడం గొప్ప విషయమే. దాన్ని ఉంచుకున్నవాడు తనలో మనసులో ఉంచుకోకుండా సరాసరిగా కైలాసానికి వెళ్ళి రుద్రునికి చెప్పినాడు, స్వామి, నేను ఇంత గొప్ప తపస్సు చేసినాను, ఇంద్రుడు కూడా నన్ను ఏమీ చేయలేకపోయినాడు అని తన యొక్క విజయగాథను చాలా గొప్పగా చెప్పుకున్నాడు. పరమేశ్వరుడు కూడా చాలా మంచిది నాయన, తపస్సు చేయడం మంచిదే కదా, ఇంద్రియ నిగ్రహం రావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయమే కదా. సరే, మంచి విషయమే, కానీ ఈ విషయాన్ని అనవసరంగా ఇలా డంకాబచాయని చెప్పుకోకూడదు. నవ్వుతారు ఎవరికైనా చెబితే, ముఖ్యంగా నారాయణుడికి చెప్పకు అని ఒక చిన్న హెచ్చరిక చేసినాడు. మాయలో ఉన్నాడు కదా, నారదుడు వినిపించుకోలేదు. సరాసరి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళినాడు. బ్రహ్మగారికి, తండ్రి గారు కదా, ఇదే విషయాన్ని చెప్పినాడు. మంచిది నాయన, కుమారుడు ఎదిగితే నాకు ఆనందమే కదా, కానీ ఇలాంటి అహంకారాన్ని నారదుని దగ్గర ప్రదర్శించకు నాయన, నారాయణుడి దగ్గరికి ప్రదర్శించడానికి నాయన, నారాయణుడి దగ్గర ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుకోకే అని చెప్పినాడు. కానీ తీవ్రమైనటువంటి మాయా విమోహితుడైనటువంటి నారదుడు సరాసరి వైగుంఠానికే బయలుదేరినాడు. నారాయణుడికి ఇదంతా కూడా తెలుసు, ఆయన తెలియదు ఉంటుందా? కానీ నారదుడు వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఎదురేగి స్వాగత సత్కారాలు పలికి, ఏం నారదా, ఈ సమయంలో వచ్చావంటే కూర్చోబెట్టి నారదుడు మళ్ళీ ఆ యొక్క విజయగాథనంతా కూడా నారాయణుడికి చెప్తే, నారాయణుడు చిన్న చిరునవ్వు నవ్వి, ఎందుకు నారదా, నీవు ఎందుకు ఇంద్రియాలను జయించలేవు అనుకుంటున్నావు? నువ్వు భక్తి జ్ఞాన వైరాగ్యాలలో పండిపోయిన వాడివి, భక్తులలో గొప్పవాడివి, ఇంద్రియాల గురించి నువ్వెందుకు ఆలోచించాలి అని ఒక చమత్కారపూర్వకంగా మాటలు మాట్లాడినాడు. అక్కడ అతిథి సత్కారాలు పూర్తి చేసుకున్న తర్వాత నారదుడు అక్కడి నుంచి కూడా బయలుదేరి తిరిగి లోకాలను తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే నారాయణుడు ఒక మాయను చేసినాడు. నారదుడు వెళ్ళే మార్గంలో ఒక మాయానగరాన్ని సృష్టించి ఒక చిన్న మాయ చేసినాడు. ఆ నగరానికి శీలనిధి అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు.
ఈ నారదుడు వెళ్తున్న సమయంలోనే ఆ శిరనిధి అనే మహారాజుకున్నటువంటి అత్యంత సౌందర్య రాశి, ముళ్ళు కాలంలో లేనటువంటి అత్యంత సౌందర్య రాశి అయినటువంటి ఆ శిరనిధి మహారాజు కుమార్తెకు స్వయంవరం జరుగుతున్నట్లుగా చాటింపు వేయబడుతున్నది. ఈ నారదుడు అట్లా వెళ్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి శిరనిధి మహారాజు నారదునికి ఎదురేగి స్వాగత సత్కారాలు పలికి, నారద మహర్షి, మీరు గొప్ప తపస్వి, త్రికాలములు తెలిసినటువంటి వారు, ఈమె మా కూతురు, ఈమెకు స్వయంవరం ప్రకటిస్తున్నాము, ఎలాంటి భర్త వస్తాడో చెప్పమని అడిగితే ఆమె యొక్క అందానికి ముగ్ధుడైపోయినటువంటి నారదుడు ఈమెను ఎలాగైనా నేనే దక్కించుకోవాలని మదన బాణ తాపుడయ్యాడు. చూడండి, మదన బాణ తాపుడయ్యాడు. అప్పుడై మీకు గొప్ప జ్ఞాన వైరాగ్య సంపన్నుడు తపస్వి అయినవాడు భర్తగా వస్తాడని చెప్పి బయలుదేరి ఎలాగైనా ఈమెను స్వయంవరంలో నేనే గెలుచుకోవాలి, కానీ నేను ఇలా తాపస్సులాగా ఉంటే నన్ను ఈమె వరించదు కాబట్టి గొప్ప అందం కావాలి అని మళ్ళీ నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నారాయణ నాకు గొప్ప అందంగాన్ని చేయవయ్యా నువ్వు, ఎందుకంటే ఈ ముల్లోకాలలో కూడా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అందరిలో కంటే అందగానే నువ్వే కదా, నీకు అందాన్ని నాకు కొంచెం ఇవ్వు అని అడిగాడు. సరే తీసుకోవయా, దానికి ఏముంది అని అన్నాడు. ఇక్కడే చిన్న చమత్కారం చేస్తున్నాడు. శరీరం అంతా కూడా నారాయణుడు తన యొక్క అందాన్ని ఇచ్చినాడు, కానీ ముఖాన్ని మాత్రం నారాయణము అంటే కపి ముఖాన్ని ఇచ్చినాడు అనమాట. కపి ముఖాన్ని, కోతి ముఖాన్ని ఇచ్చినాడు. అది నారదుడు గమనించలేదు. మోహంలో పడి వెళ్ళి ఇక నాకు అందాల రాశి దొరికినట్లే అని భావించి స్వయంవరానికి వెళ్ళినాడు. అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు, కానీ ఆ స్త్రీ మోహంలో ఉన్నటువంటి నారదుడు ఇవన్నీ కూడా గమనించకుండా ఆ స్వయంవరంలో కూర్చున్నాడు. కన్యామణి ఈయన దగ్గరికి వచ్చి మొహం చుట్టించుకుని పక్కకు వెళ్ళినది. అదే సభలో నారాయణుడు ఒక రాజకుమారుడి వేషంలో వచ్చినాడు. ఆ రాజకుమారుడి వేషంలో ఉన్నటువంటి నారాయణుడిని ఆ కన్యామణి వరించినది తీసుకుని వెళ్ళినాడు. అంతర్హితుడయ్యాడు. నారదుడికి ఎక్కడా లేనటువంటి కోపం వచ్చింది, రోషం వచ్చినది. ఎందుకు నారాయణుడు నాకు అందాన్ని ఇవ్వలేదు, ఎందుకు ఈ స్త్రీమని నన్ను వరించలేదు అని ఒక దగ్గర కూర్చొని చేతులు పిచ్చుకుంటున్న సందర్భంలో ఇద్దరు శివకింకరులు వచ్చి అతని పక్కన కూర్చొని, కోతి ముఖం వేసుకొని నీకు అంత అందాల రాసి వస్తుందా అని ఆయన్ని కాస్త హాస్యపూర్వకంగా అన్నాడు. కోతి ముఖం నిజంగా అతనికి ఉన్నది కాబట్టి ఆ విధంగా వారు నిజాన్ని అన్నారు. కానీ తనను విక్కిరిస్తున్నారని భావించినటువంటి నారదుడు, మీరు బ్రాహ్మణులు రాక్షసులుగా జీవితులుగా కాని వారికి శాపాన్ని ఇచ్చినాడు. కానీ ఎందుకు వీరిలా అన్నారని కాస్త దూరం వెళ్ళి తన ముఖాన్ని చూసుకుంటే నిజంగానే కోతి ముఖం ఉండడంతో తీవ్రమైనటువంటి క్రోధంతో కంపించిపోతూ ఆ వైకుంఠానికి వెళ్ళి నారాయణుని ముందు నిలబడి, నేను నీ యొక్క అందాన్ని ఇవ్వమంటే నాకు ఈ వికృతమైనటువంటి కోతి ముఖంనిచ్చావు, నన్ను ఒక స్త్రీకి దూరంగా చేసి మోహపరవశుని చేసావు, కాబట్టి నువ్వు కూడా వచ్చే జన్మలో మున్ముందు లోకములలో భూలోకంలో మానవుడిగా జన్మించి ఒక స్త్రీ మోహము చేత బాధపడతావు, నీ భార్యకు దూరం అవుతావు, ఏ కోతి ముఖాన్ని నాకు ఇచ్చావో ఆ కోతుల సహాయంతోనే వెళ్ళి నీవు నీ భార్యను తీసుకొచ్చుకుంటావు అని నీకిదే నేనిచ్చే శాపం అన్నాడు నారదుడు. వెంటనే తన యొక్క మాయా అనేది తొలగిపోయింది. నారదుడికి యథారూపం వచ్చినది. వెంటనే బాధపడ్డాడు. అయ్యయ్యో నారాయణ, ఎంత మాయ చేసావయ్యా, నేనేమిటి ఒక అన్నీ గెలవడమేమిటి, నీ దగ్గరకు వచ్చి అహంకారాన్ని ప్రదర్శించడం ఏమిటి, ఒక అమ్మాయి కోసము ఒక సౌందర్య రాశి కోసము నీ అందాన్ని ఇవ్వమనడం ఏమిటి, అది దక్కలేదని నీకు శాపం ఇవ్వడం ఏంటి, నన్ను క్షమించవయ్యా, ఈ పాపాన్ని ఇలా తీసేసుకోవాలో కూడా అర్థం కావట్లేదని బాధపడుతుంటే, ఏం బాధపడకాయా, నువ్వు మహాజ్ఞాన వైరాగివి, దేనికైనా కూడా ప్రతి కారణానికి ప్రతి కార్యానికి ఒక మూలం ఉంటుంది కాబట్టి దీనికి కూడా మున్ముందు ఒక గొప్ప కారణమే ఉంటుందని దానికి ఏదో ప్రాయశ్చిత్తాలు చెప్పి పంపించి వేశాడు నారాయణుడు. ఆ తర్వాత ఆ శాప కారణంగానే నారాయణుడు రామావతారాన్ని ఎత్తి సీతారాముల మధ్య విరహము, అంటే ఆ రావణాసురుడు దూరం అవ్వడము, దానికి అయోధ్య నుండి భరతుణ్ణి పిలవవచ్చు. ఎందుకంటే ఆ చిత్రకూటంలోనే చెప్పినాడు, ఎందుకంటే ఆ పాదకులే పట్టాభిషేకం చేస్తున్నాయి, నువ్వు కేవలం తండ్రి గారి మాటకు మాత్రం మేరకు మాత్రమే 14 సంవత్సరాల్లో వనాలలో ఉండాలన్న మాట మాత్రం మేరకు మాత్రమే నువ్వు వనాలలో ఉంటున్నావు కాబట్టి నీవే రాజువు అని ఆ రోజు చెప్పాడు. వాలివధ చేసినప్పుడు కూడా శ్రీరాముడు చెప్పినాడు, ఈ యొక్క అడవంతా కూడా మా అయోధ్య పాలకుల రక్షణలో ఉన్నది కాబట్టి ప్రజలను రక్షించడం మా యొక్క ప్రధాన కర్తవ్యము కాబట్టి నిన్ను అంతం చేస్తున్నానని వాలితో కూడా చెప్పినాడు. కాబట్టి రాముడు వినియోగించుకోవచ్చు అయోధ్యలో ఉన్నటువంటి అపారమైనటువంటి సైన్యం. ఆ సైన్యంతో అసలు రావణాసురుని గెలవడం చాలా సులభమైనటువంటి పని. అక్కడ అలా చేయకుండా ఈ శాపము అనేది ఎలా వచ్చినా కూడా స్వీకరించాలి కాబట్టి దాన్ని అనుభవించడం కోసమే అలా ఆ యొక్క వానరులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ సీతమ్మ తల్లిని తీసుకుని ఆ రావణాసురుని లంక నుంచి రావణాసురుని సంహారం చేసి
సీతమ్మను తీసుకొని రావడం జరిగినది. అంటే రావణాసురుడు పుట్టకముందే, రావణాసురుడి జన్మ అనేది రాకముందే వాడి మరణానికి ఒక రంగము అనేది సిద్ధం చేయబడినది. అంటే మన సమస్య అనేది పుట్టకముందే దానికి పరిష్కారాన్ని పరమేశ్వరుడు సిద్ధం చేసి ఉంచుతాడు అనేది కూడా ఈ యొక్క కథలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా రామావతారానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఎందుకు చాలామంది అడిగారు. నేను ఆ మధ్య ఒక వీడియో చేశాను, రాముడికి కర్మకు సంబంధించి ఒక వీడియో చేశాను. దాని కింద చెప్పారు ఎందుకు రాముడు మరి ఇలా సీతారాములు వియోగం చెందారంటే ఇది ఒక రకమైనటువంటి కారణం. ఈ శాపం కూడా ఒక రకమైనటువంటి కారణం. అందువలన సీతారాములు వియోగాన్ని పొంది ఉన్నారు, ఉండవచ్చు కాదు, ఉన్నారు. అదే కారణమని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. శివపురాణంలోని ద్వితీయ స్కందంలో ఈ విషయాలన్నీ కూడా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఎంత గొప్ప విషయం ఉంది. ఆ విధంగా మరిన్ని విషయాలను శివపురాణాంతర్గతంగా మన ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.